కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది. పాలించరావే ఎల్లమ్మ, నీ పాదగ్రమే తండ్రిదమ్మా. గైస్ ఇది JBL 800 Pro సౌండ్ బార్. మనకు బ్యాక్ సైడ్ 2 బ్యాటరీ రేట్ స్పీకర్స్ అయితే వస్తాయి. బ్యాటరీ ఎన్ని అవర్స్ అయితే వస్తుంది అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. లేకపోతే దీనికి ఏమైనా పవర్ సప్లై ఏమైనా ఇవ్వచ్చా ఇవ్వలేమా అనే దాని గురించి కూడా డౌట్ ఈ వీడియోలో మీకు క్లారిఫై అయితే చేస్తాను. సబ్-వూఫర్ 10 ఇంచెస్ సబ్-వూఫర్ అన్నమాట. మరి బేస్ ఎలాగ అయితే వస్తుంది అండ్ సౌండ్ బార్ ఎలాగా వర్క్ అయితే అవుతుంది అనే దాని గురించి కూడా మాట్లాడుతూ దీని మీద అంటే బాక్స్ మీద మీరు చెక్ చేస్తే 3D సరౌండ్ సౌండ్, ఇంకోటి ఏంటంటే ప్యూర్ డైలాగ్ ఎన్హాన్సర్ టెక్నాలజీ యూజ్ చేసామన్నారు. ఆ టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు అయితే క్లియర్ గా అయితే వివరిస్తాను. ఈ సౌండ్ బార్ టోటల్ గా 720 వాట్స్ అవుట్పుట్ తోటి అయితే వస్తుంది కదా. అలాగే నా దగ్గర ఉన్న సోనీ బార్ 8 అలాగే SW5 సబ్-వూఫర్, పవర్ఫుల్ సబ్-వూఫర్, ఇంకా RS3 పవర్ఫుల్ రేట్ స్పీకర్స్ అనమాట. వాటితోటి కూడా నేనైతే చెక్ చేస్తాను మరి ఏది బాగొస్తుంది అనే దాని గురించి కూడా కొన్ని సినారియోస్ అయితే ఉన్నాయి. ఆ సినారియోస్ ని మీకైతే చెప్తాను, మీకు అప్పుడు క్లియర్ గా అయితే అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సౌండ్ బార్ ప్రస్తుతానికి 69,999 ఉండొచ్చు ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో, లేకపోతే 59,999 అయితే ఉండొచ్చు. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేసినా మీకు 56,000కు 58,000కు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. 50,000కి అయితే రాదు. లేకపోతే ఈ రేపు జరగబోయే అంటే రేపు అంటే సెప్టెంబర్ 20 నుంచి 25 మధ్యలో ఏదో ఒక డేట్ లో వచ్చేసరికి బిగ్ బిలియన్ డే సేల్ అనేది రాబోతుంది. ఆ యొక్క బిగ్ బిలియన్ డే సేల్ లో ఈ సౌండ్ బార్ ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. ఇంకొక విషయం చెప్పాలి, మీరు మన ఛానల్ ని ఎంత ట్రస్ట్ చేస్తున్నారో ఎంత ట్రస్ట్ చేయట్లేదు నాకు తెలియదు కానీ బట్ నేనైతే మిమ్మల్ని అయితే టేక్ ఇట్ ఈజ్ గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ సౌండ్ బార్ నేను ఎప్పుడు కొన్నానో తెలుసా? ఇక్కడ మీరైతే స్క్రీన్ షాట్ అయితే చూడండి. నేను ఎప్పుడు కొన్నాను, నేను ఎప్పుడు రివ్యూ చేస్తున్నాను. ఎందుకంటే నేను ట్రూ జెన్యూన్ రివ్యూవర్ అని చెప్పుకోవడమే కాదు, ట్రూ జెన్యూన్ రివ్యూవర్ గా ఉండాలి. అండ్ అదే విధంగా మన ఛానల్ కి వచ్చిన సబ్స్క్రైబర్ మన రివ్యూ చూశారు అనుకుంటే అరే ఇతను 100% రివ్యూ చేసి ఇస్తాడు, అల్లటప్పగా రివ్యూ ఇవ్వడానికి మీరు చాలా మంది నమ్ముతుంటారు కదా. ఆ నమ్మకాన్ని ఇంకా నేను నిలబెట్టుకోవాలని చెప్పేసి, ఎందుకండి ఇప్పుడు ఫ్రీడమ్ సేల్ లో జరుగుతుంది, ఈ సౌండ్ బార్ ని తీసుకొచ్చి బ్రో సూపర్ అయితే ఉంది బ్రో కొనుక్కోండి బ్రో అని అయితే నేను చెప్పొచ్చు. కాకపోతే ఎలాంటి టెస్ట్ చేయకుండా ఎలాగ వినకుండా ఊకునే ఇలా సింపుల్ గా చెప్పలేక నేను ఈ సౌండ్ బార్ ని అప్పుడు అయితే రివ్యూ చేయలేదు. అప్పుడు రివ్యూ చేసినా మీరు చాలా మంది కొనేవారన్నమాట. ఎనీవే నేను ఎంత జెన్యూన్ గా ఉంటాను అనే దానికి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మన ఛానల్ ఎంత జెన్యూన్ గా రివ్యూ చేస్తుంది అనే దాని గురించి కూడా ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలైతే అనుకుంటున్నాను. అంతే, అంతకు మించి అయితే ఏమీ లేదు. ఒకవేళ మీరు ఏమైనా ఛానల్ కి సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం రేపు జరిగే బిగ్ బిలియన్ డే సేల్ అయినా కానీ ఇప్పుడైనా కానీ మీరు కొనాలి అనుకుంటే మన ఛానల్ లింక్స్ అయితే యూజ్ అయితే చేసి పర్చేస్ చేయండి. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ లో మన ఛానల్ లింక్స్ అయితే ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఏ ప్లాట్ఫామ్ నుంచి కొనుక్కున్నా కూడా మన ఛానల్ కి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. దాని ద్వారానే మనం ఇలా జెన్యూన్ గా రివ్యూ అయితే చేసి బెస్ట్ వ్యూ అని దాని గురించి అయితే మీకు అయితే చెప్తుంటాను. కీప్ సపోర్ట్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ అయితే ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ బిగ్ బిలియన్ డే జరిగేటప్పుడు చాలా వీడియోస్ మన ఛానల్ అయితే వస్తాయి. ఒకరోజు మూడు వీడియోస్ అయితే వస్తాయి. ప్రతి ఒక్క డీల్ గురించి మీకు క్లియర్ గా అయితే చెప్తుంటాను. ఇక నుంచి మనకు చాలా అన్బాక్సింగ్ రాబోతున్నాయి. అది మిస్ అవ్వద్దు అనుకుంటే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఓకేనా? మరి ఈ యొక్క సౌండ్ బార్ గురించి ఇప్పుడు మనం క్లియర్ గా అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి బాక్స్ లో వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సింపుల్ గైస్, మనకు బాక్స్ లో 2 రేర్ స్పీకర్స్ అండ్ అదే విధంగా సౌండ్ బార్ అయితే వస్తుంది అండ్ రిమోట్ కూడా అయితే వస్తుంది అండ్ అదే విధంగా సబ్-వూఫర్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మనకు వైర్లెస్ త్రూ కనెక్ట్ అయితే అవుతాయి అన్నమాట. అండ్ అదే విధంగా సబ్-వూఫర్ కి సౌండ్ బార్ కి పవర్ కేబుల్స్ అయితే ఉంటాయి. రిమోట్ లో వేసుకోవడం కోసం 2 AAA బ్యాటరీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా HDMI కేబుల్ మనం బయట కొనుక్కోని అవసరం లేదు. HDMI కేబుల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ సౌండ్ బార్ ని ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేసుకోవాలన్నా కూడా వాల్ మౌంట్ బ్రాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రూస్ కూడా అన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క సౌండ్ బార్ యూజర్ మాన్యువల్ అయినా వారంటీ కార్డ్ అయినా కూడా ఒక ఎన్వలప్ కవర్ లాగా అయితే ఇచ్చేసి దాంట్లో పెట్టారన్నమాట. ఆ ఎన్వలప్ కవర్ లో మీరు చెక్ చేస్తే అన్ని అయితే ఉంటాయి. ఏవి కూడా మిస్ అయితే చేయట్లేదు. అన్ని కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క బాక్స్ లోనే. మరి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే సో గైస్ ఈ సౌండ్ బార్ అయినా ఏవైతే బ్యాక్ రేట్ స్పీకర్స్ అని అయితే చెప్తున్నాను కదా, ఇవైనా కూడా టోటల్ గా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ తోటి అయితే బిల్ అయితే చేసేసారు. మీకు టాప్ లో చూసుకున్నా అండ్ బ్యాక్ సైడ్ చూసినా అండ్ బాటమ్ లో చూసినా కూడా ఇమిడియట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఈ సౌండ్ బార్ అయినా బ్యాక్ రేట్ స్పీకర్స్ అయినా మీరు చెక్ చేస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఒక గ్రిల్ అయితే ఉంటుంది, మెటల్ గ్రిల్ అన్నమాట. ఈ మెటల్ గ్రిల్ ఒక సైడ్ చెక్ చేస్తే మీకు LED డిస్ప్లే అయితే ఉంటుంది. ఆ LED డిస్ప్లే మీ అందరికీ తెలిసిందే. మనం ఈ యొక్క రిమోట్ ని యూజ్ చేసుకొని వాల్యూమ్ ఎంత పెట్టుకుంటున్నాం, లేకపోతే డాల్బీ ఆడియోలో ప్లే అవుతుందా ప్లే లేట్లేదా, లేకపోతే మల్టీ ఛానల్లో ప్లే అవుతుందా ప్లే అవుతలేదా అని ఇక్కడ క్లియర్ గా అయితే మనకైతే డిస్ప్లేలో అయితే కనబడుతూ ఉంటుంది. ఇన్పుట్ సోర్స్ బటన్స్ కూడా మనకైతే ఈజీగా అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. అలాగా మనకు LED డిస్ప్లే చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఈ సౌండ్ బార్ టాప్ పొజిషన్ లో చూసుకుంటే మాత్రం ఒక 2 అప్ అయిన స్పీకర్స్ అయితే ఉంటాయి అట్మాస్ ఎఫెక్ట్ కోసం. ఇంకా JBL బ్రాండింగ్ అనేది ఈ సౌండ్ బార్ మిడిల్ లో కనపడుతూ ఉంటుంది. ఇంకా ఈ యొక్క
యొక్క JBL బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసినా కూడా 2 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. ఆ మైక్రోఫోన్స్ ఏంది అంటే సింపుల్ మీ దగ్గర అమెజాన్ అలెక్సా కానీ లేకపోతే గూగుల్ హోమ్ కానీ ఉంటే మాత్రం దాని త్రూ కనెక్ట్ చేసుకొని ఈ సౌండ్ బార్ ని కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఆ విధంగా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఇది Wi-Fi 6 సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఈ యొక్క సౌండ్ బారు. ఇంకా ఈ యొక్క సౌండ్ బారు ప్లస్ మైనస్ బటన్ అండ్ ఇంకా ఇన్పుట్ సోర్స్ బటన్ అనేది టాప్ లో ఇచ్చారు. ఈ రిమోట్ వర్క్ కానప్పుడు ఆ బటన్స్ మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ ని మనం టేబుల్ మీద పెట్టినా లేకపోతే ఎక్కడ పెట్టినా కూడా అటు ఇటు మూవ్ అవ్వకుండా బాటమ్ లో రబ్బర్ గ్రిప్స్ కూడా అయితే ఇస్తున్నారు. అవి పోకుండా చూసుకోండి. ఈ యొక్క సౌండ్ బార్ స్టేబుల్ గా అలాగే నిలబడిపోతుంది. ఈ సౌండ్ బార్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా చూస్తే బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారన్నమాట. ఒక పవర్ పోర్ట్ అయితే ఉంటుంది, దాని పక్కనే USB పోర్ట్ అయితే ఉంటుంది. USB పోర్ట్ నుంచి మనం ఎలాంటి ప్లే బ్యాక్ అయితే చేయలేమండి, ఎందుకంటే మన ఇండియన్ వర్షన్ అనేది సపోర్ట్ అయితే చేయదు. కేవలం సర్వీస్ పర్సన్ వచ్చేసరికి ఏమైనా అప్డేట్ ఉంటే 5.5 అప్డేట్ ఉంటే అక్కడ నుంచి అయితే సెట్ అయితే చేయడానికి అయితే యూస్ఫుల్ అవుతుంది. USB నుంచి ప్లే బ్యాక్ అయితే చేయలేము, అది గుర్తుంచుకోండి. ఇంకా డైరెక్ట్ దీనికైతే ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది. డైరెక్ట్ నెట్ తీసుకొచ్చి దీనికైతే పెట్టుకోవచ్చు, లేకపోతే Wi-Fi 6 సపోర్ట్ తోటి వస్తుంది కాబట్టి ఈజీగా Wi-Fi ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా HDMI 2 అయితే ఉంటాయి. ఒకటి HDMI ఇన్ ఉంటుంది, ఒకటి HDMI ARC కానీ ERC కానీ అయితే ఉంటుంది. ఇంకా ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. HDMI ఇన్ పోర్ట్ కి నా దగ్గర ఉన్న యాపిల్ 4K బాక్స్ అయితే ఉంది కదా, దాని త్రూ అయితే నేను కొన్ని అయితే చెక్ చేశాను. ఎలా వస్తుంది అనే దాని గురించి తర్వాతకి అయితే మాట్లాడతాను. ఈ విధంగా మనకు సౌండ్ బార్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ గ్రేడ్ స్పీకర్స్ లో కూడా బాటమ్ లో వచ్చేసరికి రబ్బర్ గ్రిప్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మనం అటు ఇటు మూవ్ అవ్వకుండా చూడడానికి అనమాట. ఇంకా ఈ యొక్క బ్యాక్ గ్రేడ్ స్పీకర్స్ టాప్ లో ఎలాంటి స్పీకర్ అయితే ఉండదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే స్పీకర్ అయితే ఉంటుంది. ఇంకొకటి చెప్పలేదు, బాక్స్ లో వచ్చేసరికి ఈ బ్యాక్ గ్రేడ్ స్పీకర్స్ కి 2 క్యాప్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ సౌండ్ బార్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలాంటి క్యాప్స్ అయితే ఉంటాయి అనమాట. అవి కూడా అయితే ఇచ్చారు, ఎందుకంటే మనం ఈ యొక్క బ్యాక్ గ్రేడ్ స్పీకర్స్ ని మనం ఇలా మ్యాగ్నెట్ ద్వారా ఛార్జింగ్ అయితే చేస్తుంటాం కదా, ఇలా పెట్టేస్తాం, ఛార్జింగ్ అయితే అవుతూ ఉంటుంది. దెన్ మనం ఇలా ఎప్పుడైతే ఓపెన్ అయితే చేస్తామో లోపలికి దుమ్ము వెళ్లకుండా ఉండడం కోసం ఏవైతే ఈ యొక్క క్యాప్స్ అనేవి యూజ్ అయితే చేసుకోవచ్చు. అక్కడ ఈజీగా అయితే ఉంటుంది అనమాట, ఇలాగ ఫిట్ అయితే అయిపోతుంది. అలాగే మనం ఈ యొక్క బ్యాక్ గ్రేడ్ స్పీకర్స్ కూడా ఇక్కడ మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. సో ఛార్జింగ్ అవడానికి కూడా పోర్ట్స్ అయితే కనపడుతుంటాయి అనమాట. సో దానిలోకి దుమ్ము వెళ్లకుండా ఈ క్యాప్స్ అనేవి కవర్ అయితే చేస్తాయి. సో చాలా బాగా అయితే ఇచ్చారు. డిజైన్, బిల్డ్ క్వాలిటీ అన్ని కూడా చాలా బాగా అయితే అనిపించాయి నాకైతే. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంకా మల్టిపుల్ కనెక్టర్ ఆప్షన్ తోటి అయితే వస్తుంది కాబట్టి మీరు బ్లూటూత్ ద్వారా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా Wi-Fi ద్వారా అయితే వస్తుంది కాబట్టి వీళ్ళ యొక్క JBL 1 అనే యాప్ అయితే ఉంటుంది. ఆ JBL 1 అనే యాప్ లో ద్వారా మీరు Wi-Fi త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఈ సౌండ్ బార్ కి కనెక్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి మీరు ఈ సౌండ్ బార్ ని మీ దగ్గర యాపిల్ మొబైల్ ఉంటే యాపిల్ ఎయిర్పెట్ సపోర్ట్ ద్వారా యాపిల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే గూగుల్ క్రోమ్కాస్ట్ ద్వారా స్ట్రీమింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. మళ్ళీ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసేసుకొని మళ్ళీ బ్లూటూత్ ద్వారా వినాల్సిన అవసరం కూడా అయితే లేదు, కానీ సపోర్ట్ అయితే చేస్తుంది. నేను ఎక్కువగా నా దగ్గర యాపిల్ మొబైల్ అయితే ఉంది కాబట్టి యాపిల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ద్వారా అయితే చేశాను అనమాట యాపిల్. సో ఆ విధంగా యూజ్ చేశాను, యాపిల్ ఎయిర్పెట్ ద్వారానే యూజ్ అయితే చేశాను. ఎక్సలెంట్ ఆడియో అయితే, క్వాలిటీ అయితే మిస్ అయితే అయ్యేది, మంచి క్వాలిటీ అయితే వస్తుంది. మీరు మ్యూజిక్ వినడానికి చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. అండ్ దెన్ రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. రిమోట్ బిల్డ్ క్వాలిటీ, ప్లాస్టిక్ ఇమిడియట్ బిల్డ్ క్వాలిటీ. రిమోట్లో మనకు చాలా ఇన్పుట్ బటన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక టీవీ బటన్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు HDMI ERC నుంచి టీవీకి కనెక్ట్ చేస్తారో HDMI త్రూ, అప్పుడు టీవీ అని క్లిక్ చేయగానే సౌండ్ బార్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. తర్వాత దాని కిందనే బ్లూటూత్ అయితే ఉంటుంది. బ్లూటూత్ ద్వారా పేరింగ్ అయితే చేసుకోవచ్చు. టీవీకైనా మీ మొబైల్కైనా ఎలాగైనా మీరు బ్లూటూత్ ద్వారా పేరింగ్ చేసుకోవచ్చు. దీంట్లో HDMI అనేది ఉంటుంది. HDMI అనేది ఏంటంటే ఇన్పుట్ ద్వారా మీరు ఏమైనా యాపిల్ టీవీ కానీ క్రోమ్కాస్ట్ కానీ, రీసెంట్ గా నేను అన్బాక్సింగ్ చేసిన గూగుల్ స్ట్రీమింగ్ 4K అయితే ఉంది కదా, దాన్ని కూడా కనెక్ట్ చేసుకొని మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. మంచి డాల్బీ విజన్ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అయితే వస్తుంది అనమాట దీని త్రూ. ఇంకా మీ దగ్గర సామ్సంగ్ టీవీ ఉంటే దాంట్లో HDMI 10+ వైర్ సపోర్ట్ చేస్తుంది కదా, అది కూడా సపోర్ట్ చేసే క్యాపబిలిటీ అనేది HDMI ఇన్పుట్ ద్వారా అయితే ఉంది. ఇంకా దీంట్లో డాల్బీ సింబల్ ఇచ్చారు, బేస్ సింబల్ ఇచ్చారు, రేర్ స్పీకర్ అనేది ఇచ్చారు. డాల్బీలో మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు, బేస్ లో ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా రిమోట్ మాత్రం చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. రిమోట్ లో ఒక క్యాలిబ్రేట్ బటన్ కూడా అయితే ఇచ్చారు. ఈ రిమోట్ ద్వారా క్యాలిబ్రేట్ అయితే అవ్వదండి. మనం ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నామో JBL 1 అనే యాప్, ఆ JBL 1 అనే యాప్ లోనే క్యాలిబ్రేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని ద్వారా క్యాలిబ్రేట్ చేసామనుకోండి, సో మన రూమ్ యొక్క డిస్టెన్స్ ని కానీ అండ్ మనం స్పీకర్ యొక్క డిస్టెన్స్ ని, సబ్‌వూఫర్ యొక్క డిస్టెన్స్ ని అదంతా ఎక్కడ ఉందో చెక్ చేసుకొని మీకు అవుట్పుట్ అనేది చాలా పర్ఫెక్ట్ గా అయితే ఇస్తుంది అనమాట. అది పక్కగా మీరైతే క్యాలిబ్రేట్ అయితే చేసుకోండి, అప్పుడు మాత్రం మీకు బెస్ట్ సౌండ్ అయినా అండ్ వోకల్ క్లారిటీ అయినా బేస్ అయినా కానీ ఎక్సలెంట్ గా అయితే వస్తుంది. లేదు నాకు క్యాలిబ్రేట్ అవసరం లేదు అనుకుంటే మీకు ఇంత ముందుకు చూపించిన విధంగా డాల్బీ సింబల్ వచ్చేసి, లేకపోతే బేస్ సింబల్ వచ్చేసి, లేకపోతే రేర్ స్పీకర్ సింబల్ వచ్చేసి మీరు లోలో హైలో ఇలా కూడా కస్టమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ సౌండ్ బార్ లో 2 టెక్నాలజీలు అయితే ఉంటాయి. ఆ టెక్నాలజీ ఏంటంటే ప్యూర్ వాయిస్ డైలాగ్ ఎన్హాన్సర్. అది చాలా బాగా వస్తుందా అంటే మాత్రం నా దగ్గర ఉన్న సోనీ బారైట్ తోటి చెక్ చేసినా కూడా ఈ యొక్క JBL 800 Pro సౌండ్ బార్ యొక్క వోకల్స్ క్లారిటీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఎట్లా వస్తుందంటే 100%
మీకు వోకల్ అనేది వినపడుతుంది. ఎక్కడ కూడా డామినేట్ చేసిన సబూఫర్ డామినేట్ చేసిన, బ్యాక్ రేర్ స్పీకర్స్ డామినేట్ చేసిన, లేకపోతే వేరే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఏమైనా డామినేట్ చేసినా మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. లేకపోతే మీ ఫ్రెండ్ తోటి మీరు మాట్లాడినా కూడా వోకల్ క్లారిటీ అనేది చాలా క్లియర్గా మన చెవులకైతే వినపడుతుంది. మీకు ఎక్కడ డిస్ట్రాక్షన్ అయితే రాదు వోకల్ క్లారిటీలో. వచ్చాడు కాశీలో దేవుడు మళ్ళీ వచ్చాడు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నల్లి గుడ్లు దిష్టి బెదరు గుడ్లు దిష్టి 100% వోకల్ క్లారిటీ నేనైతే ఈ సౌండ్ బార్ లో విన్నాను. ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ JBL బార్ 8 యూజ్ చేస్తున్నాను. ఇంత ముందుకు 5000 కూడా యూజ్ అయితే చేశాను, కానీ అంత క్లారిటీ అనేది అయితే నేనైతే చూడలేదు. ఇంకా సోనీ బార్ 8 అండ్ సోనీ ఏదైతే టీవీ అయితే ఉందో దాంట్లో వాయిస్ జూమ్ టెక్నాలజీ కూడా అయితే ఉంటుంది, కానీ దాంట్లో కూడా అంత హైగా మనకు వోకల్స్ క్లారిటీ అయితే రావట్లేదు. వస్తుంది, దీనంతా రావట్లేదు. దీంట్లో 100% వోకల్ క్లారిటీ మీరు మిస్ అయితే అవ్వరు, అది మాత్రం నేను పక్కాగా చెప్పగలను. ఎక్సలెంట్ ప్యూర్ డైలాగ్ ఎన్హాన్సర్ టెక్నాలజీ దీంట్లో వర్క్ అయితే అవుతుంది అనమాట. దీనిలో మరొకటి అయితే ఉంది 3D సరౌండ్ సౌండ్ టెక్నాలజీ. మీరు బ్యాక్ రేర్ స్పీకర్స్ బ్యాక్ సైడ్ పెట్టుకున్నా, లేకపోతే ఈ బ్యాక్ రేర్ స్పీకర్స్ బ్యాటరీ అయిపోయి సౌండ్ బార్కి అటాచ్ చేసినా కూడా 3D సరౌండ్ సౌండ్ డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ కూడా నేను థ్రిల్ అయితే ఫీల్ అయితే అయ్యాను. ఎందుకు ఇన్ని రోజులు టైం తీసుకున్నాను అనుకుంటే మాత్రం అదే, నేను ప్రతి ఒక్క సెగ్మెంట్లో, హర్రర్ సెగ్మెంట్లో చెక్ చేశాను, యాక్షన్ సెగ్మెంట్లో చెక్ చేశాను, ఇంకా మనకు ఏవైతే హెలికాప్టర్స్ అయితే పోతుంటాయో హెలికాప్టర్ పోయే సమయంలో కూడా నేను చెక్ చేశాను. ఇంకా సోనీ టీవీకి పెట్టుకొని ఈ సౌండ్ బార్ని చెక్ చేశాను, సామ్సంగ్ టీవీకి పెట్టుకొని సౌండ్ బార్ని చెక్ చేశాను, అండ్ అలాగే హాల్లో పెట్టుకొని, అంటే అక్కడ హాల్లో పెద్ద హాలు, ఆ హాలు ఈ రూమ్ అనేది మనకు 10x10 10x15 ఎంతో అయితే ఉంటుంది. వీళ్ళ కూడా పెట్టుకొని చెక్ చేసినప్పుడు అట్మాస్ ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. హాల్ అంత పెద్దగా అయితే ఉన్నా కూడా మీకు 3D సరౌండ్ నేను బ్యాక్ సైడ్, అంటే ఏదైతే ఈ యొక్క బ్యాక్ రేర్ స్పీకర్స్ సౌండ్ బార్ కనెక్ట్ చేశాను, అప్పుడు ఛార్జింగ్ అవుతున్నాయని చెప్పేసి కనెక్ట్ చేసేసి కొన్ని హర్రర్ మూవీస్, కొన్ని మనకు 3D సరౌండ్ ఎఫెక్ట్ వచ్చే కొన్ని నేను మూవీ చూస్తుంటాను, ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ, అవి దాంట్లో నాకు తెలుస్తాయి కదా, అవి పెట్టుకొని చెక్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే 3D సరౌండ్ ఆ అట్మాస్ ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్గా ఫీల్ అయితే అయ్యాను రియల్గా చెప్పాలంటే. అదే ఈ రూమ్లో వచ్చేసరికి నేను సామ్సంగ్ టీవీకి కనెక్ట్ చేశాను. ఈ సామ్సంగ్ టీవీలో కొన్ని హర్రర్ మూవీస్ అయితే పెట్టుకున్నాను గైస్. హర్రర్ మూవీస్ పెట్టుకున్నప్పుడు అది నేను ఆల్రెడీ చూసిన మూవీ అయినా కానీ నేను ఫీల్ అయితే అయ్యాను. నెక్స్ట్ లెవెల్గా ఫీలింగ్, అంటే భయపడే ఫీలింగ్ అయితే వచ్చింది. ఒకేసారి ఫేస్లోకి అయితే కొట్టేశాను. ఇక్కడ కనపడుతున్న సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ నేను పెట్టుకొని చూసినప్పుడు గూస్ బంప్స్ అనమాట, లిటరల్లీ చెప్తున్నాను. ఇంకా కొన్ని యూట్యూబ్ నుంచి కొన్ని ట్రైలర్స్ కూడా ప్లే అయితే చేశాను. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మీకు అంత ఎఫెక్ట్గా వినపడుతుందో వినపడలేదో నేను రికార్డ్ చేసిన ఆడియో కానీ రియల్గా ఈ సౌండ్ బార్ ఎవరైనా కొన్నారా, 800 Pro ఎవరైనా కొన్నారా అంటే మాత్రం పక్కాగా మీరు కింద కామెంట్ అయితే చేయండి, మీకు ఏ విధంగా అయితే అనిపించిందో. నేనైతే రియల్గా 100% సాటిస్ఫై అయితే అయ్యాను ఈ సౌండ్ బార్ విషయంలో మాత్రం. వోకల్స్ క్లారిటీలో అయినా కానీ, ఇంకా 3D సరౌండ్లో అయినా కానీ, డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడంలో కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది. మరి బేస్ అంటారా, రియల్గా చెప్తున్నాను, టోటల్గా ఈ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావడానికి కారణం ఏంటంటే నేనేదో 30 వాల్యూమ్లో 40 వాల్యూమ్లో పెట్టుకోలేదు. మీరు ఎప్పుడైనా కానీ ఈ ప్రీమియం సౌండ్ బార్ పెట్టుకునేటప్పుడు మినిమం 60 or 70 వాల్యూమ్లో పెట్టుకొని మీకు థంబీ బేస్ అయితే వస్తుంది. జస్ట్ థంబింగ్ బేస్. రియల్గా చెప్పాలంటే ప్రసాద్ మల్టీప్లెక్స్లో మూవీకి వెళ్ళేసి ఫ్రంట్ సైడ్ కూర్చుంటే ఎవ్రీ టైం ఇట్లా వేవ్స్ వచ్చి ఇట్లా గుండెకు తాకినట్టు అయితే ఉంటాయి కదా, అలాగా ఈ యొక్క సబూఫర్ ఆ విధంగా కలిగించింది. అంటే నేను పెట్టుకున్న ప్లేస్మెంట్ కూడా గోడకు సైడ్, అంటే గోడకు పెట్టుకున్నాను అనమాట. అందుకనే ఆ యొక్క బేస్ని నేను ఫీల్ అయితే అవ్వగలిగాను. అదే టీవీ ఉంది కదా, ఆ టీవీ కిందనో లేకపోతే టీవీ పక్కనో పెట్టుకుంటే నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను. ఇది వైర్లెస్ త్రూ వస్తుంది కాబట్టి మనం 4 మూలలా పెట్టుకొని కూడా మనం అయితే వినొచ్చు. అలాంటి ఎఫెక్ట్ నేనైతే ఫీల్ అయితే అయ్యాను అనమాట. బేస్ కూడా ఎక్సలెంట్గా అయితే వస్తుంది, అట్మాస్ కూడా ఎక్సలెంట్గా అయితే వస్తుంది. సో ఓవరాల్ గా 100కి 100% ఈ సౌండ్ బార్ని తీసుకోవచ్చు. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఈ యొక్క బ్యాక్ రేర్ స్పీకర్స్ ని మనం బ్యాక్ పెట్టుకున్న తర్వాత ఛార్జింగ్ ఎన్ని అవర్స్ అయితే వస్తుంది అంటే మాత్రం క్యాలిబ్రేట్ మోడ్ లో వచ్చేసరికి 1 day వరకు అయితే వస్తుంది గైస్. ఎప్పుడైనా లో అనిపించింది అనుకోండి, ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ మార్నింగ్ మొత్తం విన్న తర్వాత
అప్పుడు నేను ఈ యొక్క సౌండ్ బార్కి ఏం చేస్తాను తెలుసా, ఒకవేళ పెట్టుకుంటే దీనికి ఈ యొక్క బ్యాక్ రేస్ స్పీకర్ని తీసుకెళ్ళి ఈ యొక్క సౌండ్ బార్కి కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే చూస్తాను. లేదు అంటే మాత్రం డైరెక్ట్గా ఈ యొక్క బ్యాక్ రేస్ స్పీకర్స్కి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. నా దగ్గర 2 టైప్ సి పోర్ట్స్ అయితే ఉన్నాయి. దాన్ని కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఛార్జింగ్ అవడమే కాకు డైరెక్ట్గా ప్లే కూడా అయితే చేయగలదు అనమాట ఈ యొక్క బ్యాక్ రేస్ స్పీకర్స్. ఆ విధంగా కూడా మీరు పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అదొకటి చాలా అడ్వాంటేజ్ అయితే తీసుకుని అయితే వచ్చారు. నాకు తెలిసి ఇంత ముందుకు 800కి ఉందో లేదో నాకు తెలియదు, కానీ మరి ఈ యొక్క 800 Pro అని తీసుకుని అయితే వచ్చారు కదా, దీనికైతే ఇక్కడ టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. రెండింటికి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. ఎక్సలెంట్గా వర్క్ అయితే అవుతున్నాయి, అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ నాకు మైనస్లు అయితే అనిపించాయండి. దీంట్లో DTS-X కూడా ఇచ్చుంటే బాగుండు అయితే నాకైతే అనిపించింది. అదొకటి మిస్ అయితే అవుతుంది, ఎందుకంటే మనం హై ఎండ్ మోడల్ సౌండ్ బార్, ప్రీమియం రేంజ్ సౌండ్ బార్ తీసుకుంటున్నాం. DTS-X అఫ్ కోర్స్ మనకి ఎక్కడ OTT అప్లికేషన్ ఎక్కడ అవైలబుల్ అయితే లేదు, కానీ సోనీ టీవీ కొన్న వాళ్ళకు ఈ యొక్క సోనీ బ్రావియా కోర్ అనే యాప్ అయితే ఉంటుంది కదా, ఆ యాప్ నుంచి కూడా నేను చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు అక్కడ కూడా కొన్ని మ్యూజిక్స్ కానీ ఆ ఫ్లైట్ వెళ్ళడం కానీ చెక్ చేసినప్పుడు డాల్బీ అట్మాస్ లో నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్ చాలా బాగా అయితే వచ్చింది. కానీ DTS-X అనేది వర్క్ అయితే అవ్వట్లేదు, బికాస్ DTS-X సపోర్ట్ అయితే లేదు. అదొకటి ఇచ్చుంటే సూపర్ అయితే ఉండేదైతే అనిపించింది ఈ యొక్క సౌండ్ బార్ లో. సో ఓవరాల్ గా అదొక్కటి నాకైతే మైనస్ అయితే అనిపించింది. అంత పెద్దగా నాకు మైనస్ అయితే లేదు ఈ యొక్క సౌండ్ బార్లో. ఇది సౌండ్ బార్ గురించి నాకు మాత్రం ఎక్సలెంట్గా అయితే అనిపించింది. మీలో ఎవరైనా ఈ సౌండ్ బార్ కొని ఉంటే మీకేమని అయితే అనిపించింది, మీకు ప్లస్లు మైనస్ ఏమైనా ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి గైస్. నాకైతే అదొకటి DTS-X ఒకటైతే నాకు మైనస్ అయితే అనిపించింది. పక్కగా ఈ సౌండ్ బార్ని తీసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ని తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఫ్లిప్కార్ట్ లింక్స్ ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ ట్యాగ్ చేసి పెడతాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసి ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ట్రూ జెన్యూన్ రివ్యూని బతికించండి. ఇంకా మీరు ఈ యొక్క బిగ్ బిలియన్ డేస్లో ఎక్కువగా తక్కువ బడ్జెట్లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే మన టెలిగ్రామ్ లింక్ అనేది ఉంటుంది, ఆ టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. నెక్స్ట్ వీడియో కలుస్తా. సీ యూ, బాయ్.